తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్కే రామకృష్ణరావు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుండడంతో ప్రభుత్వం కొత్త నియామకంపై కసరత్తు చేసింది. కేంద్ర సర్వీసులో ఉన్న సంజయ్ జాజును తిరిగి రాష్ట్రానికి పంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి, పరిపాలనా రంగాల్లో విస్తృత అనుభవం ఉన్న ఆయన పేరు చివరికి ఎంపికైనట్టుగా అధికార వర్గాల చర్చలో జరిగింది. అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం. ఇక సంజయ్ జాజు తెలంగాణ క్యాడర్ 1992 బ్యాచ్ కు చెందిన అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు కేంద్ర సర్వీసులో కీలకమైన శాఖలో పనిచేశారు. సంజయ్ జాజు పట్టణ మౌలిక సదుపాయాలు, పౌర సరఫరాలు, విద్య మరియు గిరిజన సంక్షేమం వంటి విభిన్న రంగాలలో పనిచేశారు. అభివృద్ధి మరియు పరిపాలన కోసం సమాచార సాంకేతికతకు బలమైన సమర్థుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా 2014 నుండి 2018 వరకు పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచార సాంకేతిక మరియు ప్రసార శాఖకు కార్యదర్శిగా పనిచేశారు. 2011 మీ సేవ అనే ఒక సమగ్ర ప్రధాన కార్యక్రమాన్ని సంజయ్ జాజు రూపొందించి విజయవంతంగా అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పౌర సేవల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. 2018 నుండి 2023 వరకు జాజు భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్కే రామకృష్ణరావు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుండడంతో ప్రభుత్వం కొత్త నియామకంపై కసరత్తు చేసింది. కేంద్ర సర్వీసులో ఉన్న సంజయ్ జాజును తిరిగి రాష్ట్రానికి పంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి, పరిపాలనా రంగాల్లో విస్తృత అనుభవం ఉన్న ఆయన పేరు చివరికి ఎంపికైనట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇక సంజయ్ జాజు తెలంగాణ క్యాడర్ 1992 బ్యాచ్ కు చెందిన అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు కేంద్ర సర్వీసులో కీలకమైన శాఖలో పనిచేశారు. సంజయ్ జాజు పట్టణ మౌలిక సదుపాయాలు, పౌర సరఫరాలు, విద్య మరియు గిరిజన సంక్షేమం వంటి విభిన్న రంగాలలో పనిచేశారు. అభివృద్ధి మరియు పరిపాలన కోసం సమాచార సాంకేతికతకు బలమైన సమర్థవంతుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా 2014 నుండి 2018 వరకు పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచార సాంకేతిక మరియు ప్రసార శాఖకు కార్యదర్శిగా పనిచేశారు. 2011 మీ సేవ అనే ఒక సమగ్ర ప్రధాన కార్యక్రమాన్ని సంజయ్ జాజు రూపొందించి విజయవంతంగా అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పౌర సేవల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. 2018 నుండి 2023 వరకు జాజు భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తించారు.